రాజ్యసభ సీట్ల పోటీ పార్టీల్లో తీవ్రంగా ఉత్కంఠ రేపుతోంది. కూటమిలో రాజ్యసభ సీట్ల పోటీ తీవ్రంగా నెలకొంది. బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదంటూ కూటమి నిర్ణయించినట్టుగా, టీడీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తున్నాం. బీజేపీకి ఒక సీటు కూడా ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అడిగినా ఇవ్వబోమని చంద్రబాబు తెగేసి చెప్పినట్టుగా బ్రేకింగ్ అప్డేట్. టీడీపీకి 3, జనసేనకి ఒక రాజ్యసభ సీటు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా, బీజేపీకి మొండి చేయే అన్నది ప్రస్తుతం మనకి అప్డేట్ అవుతోంది. జనసేన నుంచి లింగమనేని రమేష్కు సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కూటమిలో రాజ్యసభ సీట్లకు తీవ్రంగా పోటీ నెలకొన్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అడిగినా ఇవ్వమని చంద్రబాబు తెగేసి చెప్పినట్టుగా సమాచారం. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి లింగమనేని రమేష్కు సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది థ్యాంక్స్ గివింగ్గా మరి చాలామంది కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అలాగే కూటమిలో ఈ పెద్దలు నిత్యం విజయవాడ, హైదరాబాద్ షటిల్ చేస్తున్న ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ ఫ్లైట్స్, అవి లింగమనేనే అరేంజ్ చేశారనేది కూడా మనకి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి అవి రూమర్సా వాస్తవం తెలియదు. కానీ మొత్తానికి లింగమనేని రమేష్కు మాత్రం ఒక రాజ్యసభ సీట్ దక్కే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. జనసేన నుంచి టీడీపీ వ్యక్తికే రాజ్యసభ ఇస్తారంటూ జనసేనలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి సానా సతీష్, కిలార్ రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, వర్ల రామయ్య, ఎస్ఏ షరీఫ్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మొత్తానికి బీజేపీకి మొండి చేయి చూపిస్తున్నారనే డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సాక్షాత్తు అధ్యక్షుడు మాధవ్ అడిగినప్పటికీ నో చెప్పారనే అప్డేట్. మరోవైపు ఆశావాహులు ఎక్కువయ్యారని కూడా మనం అప్డేట్ చూస్తున్నాం. వర్ల రామయ్యకి ఈసారి ఏమైనా అవకాశం దక్కే అవకాశం ఉందా? అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య రాజ్యసభ ఎంపిక కసరత్తు ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయి ముగింపు పలకలేదు. నిన్న 3 పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల సమావేశం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ నుండి పల్లా శ్రీనివాస్, బీజేపీ నుండి మాధవ్, ఈ 5గురు సమావేశం అయ్యారు. ఇందులో ఒకటి జనసేనకి 1 స్థానాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 3 రాజ్యసభ స్థానాలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుండి బీజేపీకి 1 రాజ్యసభ స్థానం ఇవ్వాలని మాధవ్ కోరినప్పటికీ కూడా దాన్ని ఇవ్వలేమని చెప్పామని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇందులో ఎవరికి, జనసేన నుండి దాదాపుగా లింగమనేని రమేష్ కి ఖరారైనట్టుగా తెలుస్తుంది. లింగమనేని రమేష్ కి సంబంధించి రాజ్యసభ స్థానాన్ని, వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు, తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసం కూడా లింగమనేని రమేష్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి జనసేన నుండి ఈసారి రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. లింగమనేని రమేష్ నాదెండ్ల మనోహర్ కి చిన్ననాటి స్నేహితుడు కావడం, జనసేన పార్టీకి కూడా కొన్ని ఆర్థిక పరమైన సహాయం అందించాలనేటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో లింగమనేని రమేష్ కి ఖరారు చేశారని చెప్తారు. తెలుగుదేశం పార్టీ నుండి లోకేష్ టీమ్ ముందు వరుసలో ఉంది. చంద్రబాబు టీం వర్సెస్ లోకేష్ టీం అన్నట్టుగా రాజ్యసభ కోసం రేస్ లో పోటీ నడుస్తుంది. ఇందులో లోకేష్ టీం అనేటువంటి సానా సతీష్, అదేవిధంగా కిలార రాజేష్, చింతకాల విజయ్, వీళ్ళు 3 పేర్లు బలంగా వినిపిస్తారు. వీటితో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, అదేవిధంగా ఖమ్మంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, అలాగే భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రామకృష్ణ, ఎస్సీ కోట నుండి వర్ల రామయ్య, మైనార్టీ కోట నుండి షరీఫ్లు ఆశిస్తా ఉన్నారు. అయితే ఇందులో లోకేష్ నిన్న సమావేశంలో లేరు. లోకేష్ వచ్చి డిసైడ్ చేస్తే గానీ తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ స్థానాలు ఖరారు అయ్యేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు పరపతి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తగ్గిపోయింది. కాబట్టి నిర్ణయాలన్నీ కూడా పార్టీ పదవులకు సంబంధించి ప్రతి నిర్ణయం లోకేష్ తీసుకుంటున్నారు. లోకేష్ టీం ఎవరైతే ఉంటారో, లోకేష్ ఆశీస్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రాజ్యసభ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు 3 పేర్లు బలంగా వినిపిస్తుంది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అంతా కూడా, యనమల రామకృష్ణుడు రాజ్యసభ తన చివరి కోరిక అని చెప్పినప్పటికీ కూడా కనీసం ఎన్నో పత్రికల్లో రేసుల్లో కూడా యనమల రామకృష్ణ పేరు వినపడినటువంటి పరిస్థితి. అదే జిల్లా నుండి సానా సతీష్, అదేవిధంగా మరోవైపు కిలార్ రాజేష్ పేర్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అర్ధబలం అలాగే రిచెస్ట్ కమ్యూనిటీ, వీటికి మాత్రమే పెద్దపీట వేసే ప్రస్తుత కూటమి సర్కార్ తీరులో వర్ల రామయ్యకి ఏదైనా చోటు దక్కుతుందా? ఎందుకంటే స్పెసిఫిక్గా అడగటం, లాస్ట్ టైం కూడా ఆయన చంద్రబాబు నాయుడు కలవడానికి
కారులో వస్తూ అప్పటి వరకు కన్ఫర్మ్ అయింది, చివరి క్షణంలో చేజారిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అలాంటిది ప్రస్తుతం లోకేష్ మార్క్ రాజకీయాల్లో ఆయనకి ఏదైనా చోటు ఉంటుందా, లేదంటే ఆయన సన్నిహితులకే ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా వరల రామయ్య అయితే ఈసారి ఖచ్చితంగా దానికి వస్తుందని ఆశించారు. గతంలోనే రాజ్యసభ మన గతంలో వచ్చినప్పుడు, గత ఏడాది వచ్చినప్పుడు కూడా ఆశించారు, ఇప్పుడు ఆశించారు. ప్రతిపక్షంలో వరలరామయ్యను ఓడిపోయేటువంటి స్థానాలప్పుడు ఓడిపోతారని తెలిసినప్పుడు పోటీ చేయించారు. ఇప్పుడు అన్ని తమ చేతిలో ఉండేటప్పుడు ఎందుకు ఇవ్వరని వరలరామయ్య బలంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఇటీవలే కలిశారు, గత వారం కింద కలిసి తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి వరలరామయ్య పేరు అయితే మాత్రం అంత పెద్దగా వినిపించుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితులకి రాజ్యసభ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే గొల్లబాబురావు దళితులకి రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు చంద్రబాబు ఇప్పటి వరకు దళితులకి ఇచ్చినటువంటి అవకాశాలు లేవు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఈసారి వరలరామయ్యకి ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా అనుమానాస్పదం. కానీ వరలరామయ్య మాత్రం తనకి ఇవ్వాలని చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి ఉంది. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.